తలరాతను తిరగరాసే మహిమాన్వితమైనటువంటి పుట్టమన్నుతో శివలింగం తయారు చేసి అభిషేకాదులతో పూజించి అపూర్వమైన 16 సోమవారంలో వ్రతం చేయటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఈజ్ సుహాసిని. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తలరాతను తిరగరాసే మహిమాన్వితమైనటువంటి పుట్టమన్నుతో శివలింగం తయారు చేసి అభిషేకాదులతో పూజించి అపూర్వమైన 16 సోమవారంలో వ్రతం చేయటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. 16 సోమవారముల వ్రతమును సాక్షాత్తు పార్వతీదేవి ఆచరించి కలహించి కైలాసం వీడి వెళ్లిన కుమారస్వామిని తిరిగి పొందినది. ఈశ్వర భక్తురాలకు గౌరవి అనే స్త్రీ ఈ వ్రతమును ఆచరించి తన రోగములను నయం చేసుకున్నది. శివుని వరం పొందినది. ఈ వ్రతమును శివమూర్తి అను వీరశైవుడు ఆచరించి పేదవాడైన అతడు రాకుమార్తెను వివాహమాడినాడు. పశువుల కాపరులు ఈ వ్రతమును ఆచరించి క్షామమును పోగొట్టినారు. పశువులకు ఆహారం లభించి పశువులు పాడి వృద్ధి చెందాయి. పంటలు పండి రాజ్యము సుభిక్షముగా ఉండెను. 16 సోమవారముల వ్రతమును పేదలు ఆచరించిన ధనికులు అవుతారు. సంతానం లేనివారు ఈ వ్రతం ఆచరించిన తప్పక సంతానాన్ని పొందుతారు. ఎలాంటి రోగం ఉన్నవారైనా ఈ వ్రతం ఆచరిస్తే ఆరోగ్యవంతులవుతారు. 16 సోమవారంలో వ్రతాన్ని ఆడపిల్లలు ఆచరిస్తే కోరిన వరుడు లభిస్తాడు. అబ్బాయిలు ఈ వ్రతం ఆచరించిన తనకు తగిన భార్య లభిస్తుంది. రైతులు ఈ వ్రతం ఆచరించటం వలన పంటలు బాగా పండుతాయి. 16 సోమవారంలో వ్రతం ఆచరించటం వల్ల కుటుంబ కలహాలు సమసిపోయి అన్యోన్య దాంపత్యం పొందుతారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. 16 సోమవారంల వ్రతం ఆచరించటం వల్ల కుటుంబ కలహాలు సమసిపోయి అన్యోన్య దాంపత్యం పొందుతారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ వ్రతం ఆచరించటం వల్ల భూలోకంలో సర్వ సౌఖ్యములు పొంది చివరకు శివలోకమును చేరుకుంటారు. వ్రతం ఆచరించటం వల్ల ఇష్ట కార్యాలు సిద్ధిస్తాయి. చూసారు కదండి, మహిమాన్వితమైన తలరాతను తిరగరాసే 16 సోమవారంలో వ్రతం చేయటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి. తప్పకుండా మీకు నచ్చుతుందని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.